కృష్ణం వందే జగద్గురుం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కనైన అద్భుతమైన మనం పాటను నేర్చుకుందాం. ఆ పాట 2001లో రిలీజ్ అయిన శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఓం మహాప్రాణ దీపం అనే అద్భుతమైన చక్కనైన ఈ పాట శివుని యొక్క ప్రతి నామాన్ని, ప్రతి స్తోత్రాన్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఈ ఒక్క పాట నేర్చుకొని పాడుకుంటే చాలు, శివునికి మనము ఎన్నో స్తోత్రాలు చేసినంత ఫలితం కలుగుతుంది. అలాగే ఈ పాట అంత ఈజీగా ఉండదు, చాలా కష్టమైనది, కానీ మనం సులభతరంగా నేర్చుకుందాం. కష్టసాధ్యమైన పాటను అలాగే బ్రీత్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఒకే టెంపోలో ఇంకా గ్యాప్ తీసుకోవటానికైనా ఉండకూడదు. పాట స్టార్ట్ చేసి నుంచి ఎండ్ చేసినంత వరకు ఒకే విధంగా సాగుతూ ఉంటుంది. ఈ పాటకు చక్కగా మనకు ఎంత చక్కగా రచన చేసి ఇచ్చినది శ్రీ వేదవ్యాసరంగ భట్టార్ గారు. అలాగే దీనికి అంత చక్కగా కూడా మ్యూజిక్ చేశారు శ్రీ హంసలేఖ గారు. అంతే అద్భుతంగా మాధుర్యంగా పాడారు శ్రీ శంకర్ మహాదేవన్ గారు. మరి ఈ పాట గురించి కొన్ని సీక్రెట్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ఇంకా చక్కనైన పాటలు నేర్చుకోవటానికి మీరు ఈ ఛానల్ను నేర్చుకునే వాళ్ళ కోసం సహకరించి వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్కి ఎప్పుడు సపోర్ట్గా ఉండండి. జై శ్రీరామ్. ఇంకా మనం పాటను మొదలు పెట్టేద్దాం. ఓ ఓ ఓ అద్భుతం ఏంటంటే పాట స్టార్టింగ్లోనే ఓంకారంతో స్టార్ట్ అవుతుంది. సాహిత్యాన్ని చూద్దాం. ఓం మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం మహంకార అనేటప్పుడు కొంచెం మనం అక్కడ షష్టం చేస్తూ ఆ వచ్చేట్టుగా మనం చూసుకోవాలి. రూపం శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహగాఢతిమిరాంతకం సౌరగాత్రం అనేటప్పుడు వాయిస్ మనం బాగా ఓపెన్ చేసి పైకి లేపవలసి ఉంటుంది. సౌరగాత్రం గాత్రం అనేటప్పుడు కూడా చివరిలో గాత్రం ము వచ్చేట్టుగా చూసుకోవాలి. మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజ మంజునాథం. భజ మంజునాథం అనేటప్పుడు కూడా భజ మంజునాథం. తర్వాత ఇక్కడ కూడా ఓంకారం ఎంత చక్కగా వస్తుందంటే ఓ అని 3 times వస్తుంది. ఫస్ట్ టైం మనము టేకప్ చేసినప్పుడు ఓ అని మొదటిసారి చేసి నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఓ, మళ్ళీ థర్డ్ టైం అప్పుడు ఓం నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ భవహరాయ చ. మళ్ళీ మనకు మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం. మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మహాప్రాణదీపం తర్వాత సెకండ్ లైన్ ఏమొచ్చింది, మహంకార రూపం అని వచ్చింది. ఇప్పుడు మనకి ఎప్పుడు మనము మహాప్రాణదీపం అని స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా భజ మంజునాథం అని వస్తుంది. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి, సరేనా? ఇప్పటి వరకు మనం నేర్చుకునే సాహిత్యాన్ని ఒకసారి ఫ్లోలో ఎలా పాడాలనేది చూసుకుందాం. దీనికి బ్రీత్ అలాగే ఎవరు ఒక సాధ్యమైనది అలా పాడుకోవాలి తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శ్రీ శంకర మహాదేవన్ గారు పాడేట్టుగా మనం పాడాలని అంటే మన వల్ల కాదు. అతను మహానుభావుడు, బ్రీత్ కంట్రోల్ చాలా లంగ్స్ కెపాసిటీ ఎక్కువ అతనికి, కాబట్టి చాలా చక్కగా చాలా హై లెవెల్ హై పిచ్లో పాడారు. మనకు తగినట్టుగా మనం పాడుకుందాం. ఎవరు కూడా మేము పాడట్లేదు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అని నేను బాధపడద్దు. దాని గురించి కూడా నేను త్వరగా వీడియో చేస్తాను, సరేనా? పాట చాలా సౌమ్యంగా పారే గంగా నదిలో ఫస్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత
ఉద్ధృతి చెందిన ఒక మహాప్రవాహంలో, ఒక ఉప్పెనలో ఇంకా చివరికి వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్గా, చాలా ఒక మనకు ఒక అద్వితీయమైన ఒక భావం కలిగించే విధంగా, మన రోమాలు నెక్కపొడుచుకునే విధంగా చివరి వరకు వచ్చేటప్పటికి వింటే అస్సలు మనకు ఒక అవినాభావమైన ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. కావాలంటే మీరు ఇదివరకే విని ఉంటారు, ఒకసారి మనసు పెట్టి మళ్ళీ వింటే మనకు అంత అనుభూతి కలుగుతుంది. మరి ఇందులో మీకు సీక్రెట్ చెప్పాను కదా, అది ఏంటంటే ఈ పాటను చాలామంది ప్రముఖ సింగర్స్కు చూపించి పాడమని వాళ్ళ దగ్గరికే అవకాశం ముందు వెళ్ళిందంట. కానీ వాళ్ళు ఈ పాట మా వల్ల కాదు బాబోయ్ అని చేతులు ఎత్తేసి శంకర్ మహాదేవన్ గారికి రెఫర్ చేశారు. అతనైతే ఈ పాటను చాలా చక్కగా పాడతాడు, మీరు అతన్ని కలవండి అని చెప్తే చివరికి శంకర్ మహాదేవన్ గారికి చేరింది ఆ పాట. అది ఎవరు పాడాలా పరమేశ్వరుని పాట అన్నది అతనే డిసైడ్ చేసుకుంటాడు, అంతే కదండి. మరి ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇప్పటి వరకు మనం సాహిత్యం చెప్పుకున్నాం కదా, ఆ సాహిత్యాన్ని మనం ఇప్పుడు ఎలా పాట రూపంలో పాడాలనుకుందాము చూద్దాం. ఓం మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవనీ సమేతం భజ మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం. ఇక్కడ సెకండ్ టైం మనం మహాప్రాణదీపం అనేటప్పుడు ప్రా తర్వాత కొంచెం సస్టైన్ చేస్తూ ఆ వచ్చేట్టుగా అక్కడ మనకు పాడాలి, సరేనా? మహాప్రాణదీపం మహాప్రాణదీపం. నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ సాహిత్యాన్ని తెలుసుకుందాం. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదసృత జంగమం చతుర్జతి సంగమం పంచభూతాత్మకం సత్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసురిమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుదివ శంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం కాళిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం. సాహిత్యాన్ని ఇక్కడి వరకు మనము ఎలా పాడాలన్నది మనము ఎన్నోసార్లు విని ఉంటాం, కానీ పాటను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఈ పాట, సరేనా? నా వరకు అయితే మీకు చక్కగా ఈ పాటను విపులంగా సాహిత్యాన్ని, కొన్ని అక్షరాలు మనకు పాట ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు అర్థం కావు, అటువంటి అక్షరాలను కూడా పదాలను కూడా మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను ఇందులో. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదససుత జంగమం చతుర్జతి సంగమం పంచభూతాత్మకం చత్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసురిమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం కాళిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం. నెక్స్ట్ సాహిత్యానికి వచ్చినప్పుడు ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహామధుర పంచాక్షరి మంత్రమార్జం మహాహర్షవర్ష మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం ఓం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ. తర్వాత మళ్ళీ మనకు మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం అని వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ సాహిత్యం విన్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఎలా పాడుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో ఇంకొక సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకు పాట లైన్ అంతా అయిపోయేటప్పుడు బ్రీత్ తీసుకుంటామని అనుకుంటే ఇందులో మనకు సాధ్యం కాదు. మనకు ఎక్కడెక్కడ పదాలను విడదీసి ఎక్కడ వరకు చేసి సస్టైన్ చేసి ఎక్కడ మనము బ్రీత్ తీసుకోవాల్సి ఉంటుందో అలాంటి ప్లేస్ చూసుకొని మనం బ్రీత్ తీసుకోవాలి. ఈ పాటను ఒక 2-3 టైమ్స్ మనం పాడుకుంటూ ఉంటే మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనము నోట్బుక్లో ఆ ప్లేస్లో చిన్నగా ఒక టిక్ పెట్టుకున్నామంటే అండ్ మనకి పాడేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మనము బ్రీత్ చేసుకోవాలని. ఇలాంటి మెలకువలు మాత్రం చాలా ఇంపార్టెంట్గా ఈ పాటలో మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి మనం, సరేనా? ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్జం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం. నమః హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజ మంజునాథం శివం శివం. ఢమ్ 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 ఢా అని మనం 3 సార్లు ఢమ్ 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 డా అని, తర్వాత డంక అని మనము అనుకుంటాం పాట ఫ్లోలో, కానీ అక్కడ డంక కాదు, డక్కా నినాద నవతాండవాడంబరం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం వినేటప్పుడు నేను కూడా పప్పులో కాలేసాను ఇదే విధంగా డంకా నినాదమే అని అనుకున్నాను. అలా పాటను వింటూ ఉంటే నాకు అప్పుడు తెలిసింది అప్పట్లో ఈ పాటను టచ్ చేయడానికి కూడా నేను జడుచుకునేవాడిని అన్నమాట. ఇప్పుడైతే ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను ఏదైనా అక్కడికి వెళ్ళేటప్పుడు భజనలను ప్రోగ్రాంలను పాడటానికి. తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అథర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం. ఇక్కడి వరకు మనం నేర్చుకుందాం. ఢమ్ ఢమ్ డడం డమ్ డఢక్కా నినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అథర్వప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం. మళ్ళీ నెక్స్ట్ సాహిత్యం చదువు. నకారం మకారం షికారం వకారం యకారం నిరాకార శాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలత్ ఉగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాషం మహాభానులింగం అనేటప్పుడు అక్కడ కొంచెము అని సస్టైన్ చేసి వేయవలసి ఉంటుంది. మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం. ఇక్కడి వరకు మనము ఇప్పుడు నేర్చుకుందాం. నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార శాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం జటాజూట రంగైక గంగా సుచిత్రం జ్వలత్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం
మహాకాళకాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలత్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశవాసం మహాభానులింగం మహాబభ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం. ఇప్పుడు మనకు ద్వాదశ లింగాల గురించి చాలా చక్కగా అద్భుత వర్ణన ఉంటుంది. సౌరాష్ట్ర సుందరం, సోమనాథేశ్వరం, శ్రీశైల మందిరం, శ్రీ మల్లికార్జునం, ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం, మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం. పాటలో వినేటప్పుడు మనకు మమర అని వినపడుతుంది. అమరలింగేశ్వరం, భామలింగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, పరం గృష్మేశ్వరం, త్రయంబకాదేశ్వరం, నాగలింగేశ్వరం, శ్రీ శ్రీ అని అక్కడ షష్టం చేస్తూ కేదార లింగేశ్వరం అని వస్తుంది. ఇప్పటి వరకు ఈ సాహిత్యాన్ని మనం విన్నాం కదా, ఇది ఎలా పాడుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం, శ్రీశైల మందిరం, శ్రీ మల్లికార్జునం, ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం, మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం, భామలింగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, మహాకృష్ణేశ్వరం, త్రయంబకాదేశ్వరం, నాగలింగేశ్వరం, శ్రీ కేదారలింగేశ్వరం. ఇప్పుడు అగ్నిలింగాత్మకం, జ్యోతిలింగాత్మకం, వాయులింగాత్మకం, ఆత్మలింగాత్మకం, అఖిలలింగాత్మకం, అగ్నిశోమాత్మకం అని వస్తుంది సాహిత్యం. తర్వాత నెక్స్ట్ అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనేది మనం రిపీట్ 2 times ఇక్కడ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం, ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం, ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం అని 3 times అన్నాక ఇక్కడ మళ్ళీ ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీచాయ చ సర్వాయ చ సర్వాయ చ. మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ శౌర్యాయ చ అనేటప్పుడు మొబైల్లో నేను అక్కడ ఎడిటింగ్ చేసినప్పుడు ఆ సౌ అనే అక్షరం కీబోర్డ్లో నాకు రాలేదు కాబట్టి అక్కడ విడదీసి శౌర్యాయ చ అని రాశాను. అది తప్పుగా మీరు భావించొద్దు. పాటలు ఏమైనా తప్పులు ఉన్నా దయచేసి మీరు పెద్ద మనసుతో క్షమించాలి అని మనసారా మిమ్మల్ని పేరు పేరున కూడా నేను నమస్కారం చేసుకుంటూ వేడుకుంటున్నాను. ఇప్పుడు అనాదిం అమేయం అనే దగ్గర నుంచి మనం చూసుకుందాం. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. మొదటిసారి అనేటప్పుడు ఒక ఫ్లోలో వస్తుంది. సెకండ్ టైం అనేటప్పుడు ఫాస్ట్గా కొట్టుకు వెళ్ళిపోవడం, ఇంకా వెనక ముందు ఆలోచన చేసుకుంటూ కొట్టుకు వెళ్ళిపోవడమే. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం, ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం, ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం. ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీచాయ చ సర్వాయ చ సర్వాయ చ. ఓం నమః శివాయ. శంకర్ మహాదేవన్ గారికి శతకోటి ప్రణామములు. ఈ పాట మహానుభావుడు ఎలా పాడారో కానీ అస్సలు మాలాంటి వాళ్ళకి దమ్ము లేని వాళ్ళు అస్సలు పాడటం చాలా కష్టం. మీకు నేర్పించాలని ఒక తపనతో ఎలాగూ కార్తీక మాసం వస్తుందనే ఒక టచ్ చేశాను, ట్రై చేశాను. కానీ నేనైతే ఇందులో ఎన్ని తప్పులు వచ్చాయో అనేది నేను చెప్పలేను.
కానీ మీరందరూ పెద్ద మనతో క్షమించాలి. మన ఛానల్ ఫాలో అవుతుండండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అయ్యి ఇంకా ఇలాంటి పాటలు నేర్చుకోవడానికి సాహిత్యం విడమరిచి ఇంకా ఇంతకంటే విడమరిచి చెప్పటం అన్నది అది నేను అనకూడదు, ఇంకా చెప్పరు ఎవరన్నా. ఎందుకంటే అంత విపులంగా చెప్తే కదా పాట తప్పు లేకుండా పాడతారన్నది నా ఉద్దేశం. అందరూ బాగుండాలి, ఆ పరమేశ్వరుని దయ వల్ల అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని, ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం ఉండాలని మనసారా వేడుకుంటున్నాను. కార్తీక మాసంలో ఈ పాటను చక్కగా పాడుకోండి. ఏ పర్వదినంలోనైనా పాడుకోవచ్చు, కార్తీక మాసం కాదు, మహాశివరాత్రి కానీ ఎప్పుడు పూజలు జరిగినా కాడన్నా ఒక అద్భుతమైన పాటను మనం పాడామన్న ఒక అనుభూతి మనకు కలుగుతుంది, విన్న వాళ్ళకు కలుగుతుంది. అందరూ బాగుండాలి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.